కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ కేసులో నాంపల్లి కోర్టుకు వచ్చారు. గతంలో ఐఎస్ఐ తీవ్రవాదుల బెదిరింపులపై కిషన్ రెడ్డి కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారునిగా నాంపల్లి కోర్టుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అగంతకులు ఫోన్ చేసి కిషన్ రెడ్డిని బెదిరించారు. నాటి హైదరాబాద్ సిపితో పాటు సైబర్ క్రైమ్ లో కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నాటి కేసు నిమిత్తం నాంపల్లి కోర్టులో విట్నెస్ గా కిషన్ రెడ్డి హాజరయ్యారు. సమయంలో నాకు అన్నోన్ వ్యక్తులు ఫోన్ చేసి థ్రెటన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా నేను సైబర్ క్రైమ్కు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పిఎస్కు పోలీస్ కమిషనర్కు కంప్లైంట్ చేశాను. అప్పుడు రిజిస్ట్రేషన్ అయినటువంటి కేసు మరి దర్యాప్తు జరుగుతూ ఈరోజు నన్ను విట్నెస్గా కోర్టు రావాలని ఆదేశించింది. కాబట్టి నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా బాధ్యత గల పౌరుడిగా నేను న్యాయస్థానానికి వచ్చి నా యొక్క విట్నెస్ను ఆ రోజు జరిగినటువంటి సంఘటన వివరాలను కూడా న్యాయస్థానం ముందు చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో నాకు అన్నోన్ వ్యక్తులు ఫోన్ చేసి థ్రెటన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా నేను సైబర్ క్రైమ్కు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పిఎస్కు పోలీస్ కమిషనర్కు కంప్లైంట్ చేశాను. అప్పుడు రిజిస్ట్రేషన్ అయినటువంటి కేసు మరి దర్యాప్తు జరుగుతూ ఈరోజు నన్ను విట్నెస్గా కోర్టు రావాలని ఆదేశించింది. కాబట్టి నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా బాధ్యత గల పౌరుడిగా నేను న్యాయస్థానానికి వచ్చి నా యొక్క విట్నెస్ను ఆ రోజు జరిగినటువంటి సంఘటన వివరాలను కూడా న్యాయస్థానం ముందు చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో నాకు అన్నోన్ వ్యక్తులు ఫోన్ చేసి థ్రెటన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా నేను సైబర్ క్రైమ్కు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పిఎస్కు పోలీస్ కమిషనర్కు కంప్లైంట్ చేశాను. అప్పుడు రిజిస్ట్రేషన్ అయినటువంటి కేసు మరి దర్యాప్తు జరుగుతూ ఈరోజు నన్ను విట్నెస్గా కోర్టు రావాలని ఆదేశించింది. కాబట్టి నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా బాధ్యత గల పౌరుడిగా నేను న్యాయస్థానానికి వచ్చి నా యొక్క విట్నెస్ను ఆ రోజు జరిగినటువంటి సంఘటన వివరాలను కూడా న్యాయస్థానం ముందు చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో నాకు అన్నోన్ వ్యక్తులు ఫోన్ చేసి థ్రెటన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా నేను సైబర్ క్రైమ్కు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పిఎస్కు పోలీస్ కమిషనర్కు కంప్లైంట్ చేశాను. అప్పుడు రిజిస్ట్రేషన్ అయినటువంటి కేసు మరి దర్యాప్తు జరుగుతూ ఈరోజు నన్ను విట్నెస్గా కోర్టు రావాలని ఆదేశించింది. కాబట్టి నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా బాధ్యత గల పౌరుడిగా నేను న్యాయస్థానానికి వచ్చి నా యొక్క విట్నెస్ను ఆ రోజు జరిగినటువంటి